దేవాది దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుని యొక్క అపారమైన కృప దయాదాక్షను బట్టి మనందరినీ కూడా దేవుడు కాపాడుతూ ఉన్నారు. ఎంతోమంది ఈ అనారోగ్యం బారిన పడ్డారు. అందరూ కూడా దేవుని దయం బట్టి బయటకు వచ్చాం. మీ అందరి ప్రార్థనల కొరకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రార్థనకు అవకాశం లేకుండా ఒకే ఒక వ్యక్తి సడన్గా మన యొక్క చర్చిలో చనిపోవడం జరిగింది. అదొకటి తప్ప దేవుడు అనారోగ్యపడిన మనందరినీ కూడా క్షేమంగా బయటికి తెచ్చారు. ఈ శుక్రవారం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ప్రసన్నత అనుభవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ఈ గొప్ప సమయాన్ని మీరు ఇచ్చారు ప్రభువా, మీకు వందనాలు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారన్నావు నాయనా. మా దగ్గర ఏ యోగ్యత లేదు, ఏ ప్రార్థనా శక్తి లేదు, ఏ అర్హత లేదు ప్రభువా. ఎంతోమంది మాకన్నా ఉన్నతమైన భక్తి చేసేవాళ్ళు, బలమైన వాళ్ళు ఈ లోకం నుండి మీరు పిలుచుకున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా ఇంకా సజీవుల లెక్కలో ఉంచారు. మీకు వందనాలు. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ ప్రతి దినము కూడా మా జీవితాలు నూతన పరుచుకుంటూ మీ యొక్క ఆనందం కొరకు జీవించడానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులలో పేదను నేను, నిష్కళంక పరిశుద్ధులలో పేదను నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడన్, నా భాగ్య గృహమును స్మరించుచు, హృదయము స్తుతులతో నింపబడన్, నా భాగ్య గృహమును స్మరించుచు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా, వర్ణింప నా నాలుక చాలదయ్యా. ప్రియా యేసు
రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో.
ఈరోజు జెస్సీ మన దగ్గర ఉంది. ఇద్దరు కూడా వచ్చారు. గత దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితుల్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. మీరందరూ ప్రార్థన చేశారు. ఇప్పుడు జెస్సీ సాక్ష్యం చెప్పాక కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇటు రీతిగా మీ అందరితో కూడా కలిసి దేవుని స్తుతించడానికి, మీ మధ్య ఆయన చేసిన మేలును పంచుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కీర్తన 118 17వ వచనం. కీర్తన 118 17వ వచనం. 16 యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. గత దినాల్లో దేవుడు ఎంతో గొప్ప మేలు మా జీవితాల్లో చేశారు. మీరందరూ కూడా మా కొరకు ప్రార్థించారు. మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మేము ఏప్రిల్ 24వ తారీఖు నీతా బర్త్డే కోసం ఇక్కడికి వచ్చాము. అయితే అప్పటికే తనకి లోపల ఆ వైరస్ ఉన్నట్టున్నది. వచ్చిన దగ్గర నుంచి కూడా నీరసంగా ఉన్నారు. ఆ రోజే తను మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయారు. అయితే తర్వాత జ్వరము ఇంకా ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎక్కువ అవడం, సోమవారం తను టెస్ట్కి వెళ్ళారు. మంగళవారం పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిన రోజే తను మందులు వేసుకోవడం ప్రారంభించారు. వేసుకున్నప్పటికీ కూడా జ్వరము కంట్రోల్ అవ్వలేదు. ఆ తర్వాత మేము డాక్టర్ని కూడా కలిసాము. మందులు ఇచ్చారు. మందులు వేసుకుంటున్నా సరే తనకి దగ్గు ఎక్కువైపోయింది. జ్వరం కూడా అలాగా తగ్గుతూ మళ్ళీ రావడం అలాగా జరుగుతూ ఉండేది. తర్వాత ఇంకా 12వ రోజుకి మెల్లగా తగ్గుతుంది అని మేము అందరూ కూడా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే 14 రోజులే దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అని అందరూ కూడా చెప్తా ఉన్నారు. అయితే సడన్గా 12వ రోజుకి తనకి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం ప్రారంభించాయి. 83, 84, 87 మళ్ళీ అలాగా ఇటు తనకి ఆ యొక్క సాచురేషన్ లెవెల్స్ పడిపోవడంతో ఇంకా వెంటనే మేము డాక్టర్కి ఫోన్ చేసాము. అయితే ఆ టైంలో విశాఖపట్నంలో ఎక్కడ కూడా అసలు బెడ్స్ ఖాళీ లేవు. చాలా కష్టమైన పరిస్థితిలో దేవుని యొక్క మహాకృపలో ఆయన ఎంతో గొప్ప కార్యం చేశారు. డాక్టర్ గారే ఫోన్ చేసి మీకోసం ఒక బెడ్ ఖాళీ ఉంచాను రండి అని చెప్పారు. అయితే మాకైతే హాస్పిటల్కి వెళ్ళాలి అని అస్సలు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆ టైంలో విశాఖపట్నంలో చాలామంది చనిపోతూ ఉన్నారు. చాలామంది పాస్టర్స్ చనిపోయారు, మిషనరీస్ కూడా చనిపోయారు. వాళ్ళకన్నా మేమేమి గొప్పవారం కాదు, కానీ దేవుని యొక్క మహాకృపలో ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. హాస్పిటల్ దొరకడానికి, సింగిల్ రూమ్ దొరకడానికి, ఆక్సిజన్ సపోర్ట్ కూడా దొరకడానికి, ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఆ టైంలో బ్లాక్లో అమ్ముతూ ఉన్నారు. మందులు కూడా దొరకని పరిస్థితి. మందులు కూడా చాలా రేటు, లక్షలకు అమ్ముతూ ఉన్నారు ఆ టైంలో. అయితే హాస్పిటల్ వల్లే మాకు ఎంఆర్పి రేట్కే ఆ మందులు ఇవ్వడానికి కూడా దేవుడు సహాయం చేశారు. అన్ని విషయాల్లో కూడా దేవుడు కృప చూపించారు. నేనైతే రోజంతా కూడా తనతో హాస్పిటల్లోనే ఉండేదాన్ని. అంత ఇన్ఫెక్షన్తో తను ఉన్నా సరే దేవుడు నన్ను కూడా కాపాడారు. 6 రోజులు హాస్పిటల్లో ఉండడానికి, ట్రీట్మెంట్ తీసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. తనకి చక్కగా వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆక్సిజన్ మంచిగా మెయింటైన్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారు. క్రమేపీ తనకి దగ్గు కూడా తగ్గింది. తర్వాత ఇంకా చాలా రోజులు మందులు కూడా వాడాల్సి వచ్చింది. దేవుని యొక్క ఉచితమైన కృపలో దేవుడు తనకు ఆయుష్ని పొడిగించారు. ఆ టైంలో అయితే విశాఖపట్నంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. హాస్పిటల్కి మా వెనకాలే ఒక అబ్బాయి 30 సంవత్సరాల కన్నా ఇంకా తక్కువే, మా కళ్ళ ముందే తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆక్సిజన్ సపోర్ట్ పెట్టారు. ఆ తర్వాత రోజు వెంటిలేటర్ మీద ఉన్నాడు. 3వ రోజే చనిపోయాడు. మా చుట్టూరా కూడా హాస్పిటల్స్లో ప్రతిరోజు ఎంతోమంది చనిపోతూ ఉండేవాళ్ళు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కృపలో ఆయన భద్రపరిచారు. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు కూడా
మధ్యాహ్నం నేను కీర్తన 23, కీర్తన 91 తనకి చదివి వినిపిస్తూ ఉండేదాన్ని. మనందరికీ కూడా తెలిసిన వాక్యం కీర్తన 23, 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నిజంగా ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడికి అన్నీ కూడా తెలుసు. ఆయన అన్నీ చక్కగా అరేంజ్ చేసినట్టుగా చేసి మమ్మల్ని ఆ యొక్క పరిస్థితిలోనికి వదిలేరు. కానీ దేవుడు మా చెయ్యి మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆయనే మమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపించి ఆ లోయ నుంచి బయటికి రావడానికి దేవుడు సహాయం చేశారు. దేవుని నామంనకే మహిమ కలుగును గాక. అది చాలా చిన్న హాస్పిటల్. 40 మంది పేషెంట్స్కి 2 నర్సులు ఉండేవాళ్ళు అనమాట. నర్సులు కూడా 24 అవర్స్ చూడడానికి ఉండేవాళ్ళు కాదు. డాక్టర్ గారు కూడా రోజుకి ఒకసారే వచ్చేవాళ్ళు. ఏ మెడిసిన్స్ అయినా ఏ డాక్టర్ కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృప మాత్రమే ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి దేవుడు సహాయం చేశారు. ఆర్థికమైన విషయాల్లో కూడా దేవుడు చాలా సహాయం చేశారు. నేను అనుకున్నాను ఎంత బిల్లు వేస్తారో, రోజుకి ఒక రూమ్కి 25,000 అని చెప్పారు. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో ఆర్థికమైన విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఎవరిని కూడా అడగకుండానే దేవుడు కృప చూపించారు. అలాగా అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేసి మమ్మల్ని బయటకు తీసుకొచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈ పరిస్థితుల్లో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. మామూలుగా మనం రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, బైబిల్ చదువుకుంటూ ఉంటాం. ఒక మెకానికల్గా, ఒక యాంత్రికంగా మన యొక్క జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే రోజు కూడా ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, ప్రార్థనకు కూర్చున్నప్పుడు ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత మనం నిజంగా అనుభవిస్తున్నామా లేదా మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనకి దేవునికి ఇంకా అడ్డుగా ఏమైతే ఉన్నాయో చిన్న విషయాల్లో కూడా సరి చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఏదో మనం ఒక యాంత్రికంగా మన భక్తిని చేసుకోవడం కాదు, కానీ ఆయన మనతో ఉన్నారు. ఆయన యొక్క సన్నిధి రోజు కూడా అనుభవించే ఆ యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాలి అని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నారు. తర్వాత దేవుడు ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చాక ఒకరోజు చాలా ప్రోత్సాహపరిచారు. ఈ పరిస్థితిలో నుంచి తెచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించాను. ఎందుకంటే ఒక గుంపు ఉన్నారనుకోండి, అందులో నుంచి కొంతమందిని మాత్రమే పందెపు రంగంలో పరిగెత్తడానికి ఎన్నుకుంటారు. అయితే ఈ యొక్క పరిస్థితిలో నుంచి నడవడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లించాను. ఎందుకంటే ఆయనే ఏర్పాటు చేసుకున్నారు, కానీ ఆయనే ఈ యొక్క పరిస్థితి అంతటి నుంచి కూడా నడిపించారు. ఆయన చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఒకవేళ పరీక్షలు లేవనుకోండి, మనము నెక్స్ట్ స్టెప్కి, లేకపోతే పిల్లలు పరీక్షలు రాస్తేనే నెక్స్ట్ క్లాస్కి వాళ్ళు వెళ్ళగలరు. సో అలాగా పరీక్ష లేకపోతే మనకు విజయము లేదు. దేవుడు అలాంటి పరిస్థితిలో నుంచి మమ్మల్ని బయటికి తప్పించి విజయానికి కూడా కారకుడు ఆయనే, అంతా కూడా ఆయనే చేసుకున్నారు. సో ఇటువంటి పరిస్థితి నుంచి తీసుకొచ్చినందుకు దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లించాను. ఇందాక చెప్పినట్టు గాఢాంధకారపు లోయలో మనం సంచరించినా సరే ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటుంది. కాబట్టి అటువంటి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత మనం దేవుని నమ్మితే ఆయన ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు. మనం నమ్మితే ఆయన ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు. చుట్టూరా పరిస్థితులు, నిరీక్షణకు అసలు ఆధారం అయితే లేదు. ఆ వారంలోనే విశాఖపట్నంలో చాలామంది పాస్టర్స్ కూడా చనిపోయారు. FMPBకి తెలిసిన వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. అసలు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయాలన్నా, మొబైల్ పట్టుకోవాలన్నా చాలా భయం వేసేది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మనం నమ్మినప్పుడు దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు. కేవలం ఆయన యొక్క కృప మాత్రమే, మా ప్రార్థనలు కాదు, మా భక్తి కాదు, కానీ ఆయన యొక్క కృపలోనే ఆయన జ్ఞాపకం చేసుకొని తిరిగి మా యొక్క హస్బెండ్ నానిబాబుకి ఆయన ఆయుష్ పొడిగించారు. తనతో పాటు ఉండడం వలన నాకు కూడా పాజిటివ్ వచ్చింది. అయితే నాకు కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు మేము ఇలాగ కుటుంబంగా దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి దేవుడు మాకు చేసిన ఈ గొప్ప మేలుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను.
నేను తనకు పరిచర్య చేయడం వలన నాకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి నేను పొద్దునుంచి రాత్రి వరకు కూడా తనతో నేను హాస్పిటల్లో ఉండేదాన్ని. భయంకరమైన ఎండలు, భయంకరమైన పరిస్థితి. ఆ హాస్పిటల్ అంతా కూడా కోవిడ్ హాస్పిటలే. అయినప్పటికీ కూడా దేవుడు నాకు శక్తినిచ్చి నాకు ఏ విధంగా కూడా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా దేవుడు నన్ను కాపాడినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కోవిడ్ యాక్చువల్గా స్టార్టింగ్లోనే చిన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడే మనం చూసుకుంటే దీనివలన అంత భయంకరమైన పరిస్థితులు రావు. మనం ఎక్కువ ధైర్యంగా ఉంటే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. అయితే కొంతమందికి దీర్ఘకాల సమస్యలు ఉండడం వలన ఈ యొక్క జబ్బు సోకిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మా జీవితంలో ఎంతో గొప్ప మేలును చేశారు. విశాఖపట్నంలో ఉన్న ఎఫ్ఎంపీబీ ప్రేయర్ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా మాతో నుంచున్నారు. 2 యవనస్తులు అయితే వాళ్ళ యొక్క జీవితాలనే స్పేర్ చేసి మా కొరకు రోజు హాస్పిటల్కి వచ్చేవాళ్ళు. మాకు బాగోని దగ్గర నుంచి రోజు పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి కూడా ఒక ఫ్యామిలీ అయితే మార్నింగ్, నైట్ ఒక నెలంతా కూడా మాకు భోజనం పంపించారు. అటు రీతిగా ఎఫ్ఎంపీబీ మెంబర్స్ అందరూ కూడా మాతో పాటు నుంచొని ఫాస్టింగ్ ప్రేయర్స్ చేశారు. ఇక్కడ చర్చ్ వాళ్ళు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు. అంత మాత్రమే కాదు, ఎఫ్ఎంపీబీ మిషనరీస్, ఎఫ్ఎంపీబీ మెంబర్స్, భారతదేశంలో ఉన్న అందరూ కూడా, జనరల్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా ప్రేయర్ పాయింట్స్ ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉండేవాళ్ళు. తెలుగు మిషనరీస్ అయితే జూమ్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ వాళ్ళు ఏ రాష్ట్రాల్లో ఉన్నా కూడా మా కొరకు ప్రార్థన చేశారు. మరి అందరు ప్రార్థనలు కూడా విని దేవుడు తన యొక్క జీవితాన్ని, ఆయుష్ని పొడిగించారు. అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనందరం కూడా ఇంకా ప్రార్థనాపూర్వకంగా దేవునిలో ఎదగడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆమెన్. దేవాది దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునిగాక. దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క దయాదాక్షిని బట్టి మనందరినీ కూడా ఈ రీతిగా కాపాడుతున్న దేవునికి ఎన్ని కోట్ల కొలది వందనాలు సమర్పించినా మనం ఇంకా రుణస్థులమే. మానవ జీవితాన్ని గురించి బైబిల్ ఎన్నో విధాలుగా చెప్తా ఉంది. మనందరికీ కూడా తెలుసు కొన్ని వాక్యాలు. ఉదాహరణకు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. ఇలాంటి వాక్యాలు మనం చాలా వింటూ ఉంటాం, మనకి తెలుసు. కానీ ఇంత అల్పమైన మానవ జీవితాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నారో, ఎంత త్యాగం చేశారో, ఎంత శ్రమపడ్డారో, ఇవన్నీ కూడా ఎంతమందిమే ఆలోచిస్తాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా 14వ వచనంలో, రేపేమి సంభవించునో నీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చాలాసార్లు ఇలాంటి మాటలు వింటాం, మనకి తెలుసు. ముఖ్యంగా గత దినాల్లో నిజంగా ఏ మాట చెప్తే మనం అనుభవించిన ఆ పరిస్థితులకి తెలుస్తుందో, ఏ మాట చెప్తే సరిపోతుందో. ఫోన్ వస్తుంటే నాకు భయం వేసేది, ఇప్పుడు ఎవరు చచ్చిపోయారని చెప్తారు అని. ఇస్రాయేల్ గారు చనిపోయినప్పుడు మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినట్టే ఫీల్ అయ్యాం. సంఘస్థులు కూడా దాదాపు అందరూ బాధపడ్డారు. నేను పరిచర్య చేసిన కొన్ని సంఘ కాపర్లు
అక్క అక్క అంటూ ఎంతో ప్రేమించేవాళ్ళు. చనిపోగానే ఫోన్ చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు, లేకపోతే సంఘస్థులు. అమ్మో యేసయ్య, ఇంకా అసలు తట్టుకోలేను పరిస్థితి, నేను ఇంకా వినలేను అని అనుకుంటూ ఉండగా దేవుడు నువ్వు కూడా కొంచెం రుచి చూడు అన్నట్టుగా నన్ను కూడా ఆ మార్గంలోంచి తీసుకొచ్చారు. మరి జెస్సమ్మ సాక్ష్యం చెప్పింది, చాలా దారుణమైన పరిస్థితి. దేవుడు చేసిన మహా గొప్ప మేలేంటి అంటే, నాని గారికి మాత్రమే సీరియస్ అయింది. ఒకవేళ జెస్సీకి కూడా సీరియస్ అయ్యి తను కూడా లేవలేని పరిస్థితి అయితే ఎలా ఉండినో మరి మాకు తెలియదు. దేవుని హస్తం చాపబడింది అనుకుంటా ఉన్నాను. మన జీవం ఏ పాటిది అనేది కళ్ళారా చూసాం. మంచి భక్తులు, ప్రార్థనాపరులు, కష్టపడి సంఘాలు కట్టుకున్న వాళ్ళు. కొన్ని కుటుంబాల్లో అయితే తండ్రి ఉదయం, కొడుకు తర్వాత. నిన్న కూడా విన్నాను, మొత్తం కుటుంబం అంతా చనిపోయింది. ఇంకెవరు లేరు ఆ కుటుంబంలో, ఆ ఇంట్లో ఉండడానికి కూడా ఇంకెవరు లేరు, ఇల్లు ఖాళీ అయిపోయింది. అలాగా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఈరోజు మనం బ్రతికి మన నాసికారంధ్రాల్లో ఇంకా జీవం ఉంది అంటే కేవలం ఒక్కటి మనం నమ్మాలి, మనం తీసుకునే నిర్ణయాల మీద మన జీవితం అంతా ఆధారపడుతుంది. బైబిల్లో ఆదాము చేసిన ఒక నిర్ణయం మీద, ఎందుకంటే హవ్వ పాపియాయను అని రాయబడలేదు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఆదాము పాపియాయను అని రాయబడింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను. ఒక్క మనుషుని ద్వారా పాపం, ఆ ఒక్క మనుషుని ద్వారా పాపము వెనుక మరణం. ఈరోజు మనం ఆలోచించవలసిన ఒక ప్రాముఖ్యమైన అంశం. ఎందుకో ఈ ఉదయం నుంచి దేవుడు నా మనస్సును ప్రేరేపిస్తూ ఉన్నారు. నా జీవితాన్ని, మరి అనేకుల జీవితాలు, బైబిల్లో భక్తుల యొక్క జీవితాలు తరచి చూస్తే ఒక మనిషి చేసుకునే నిర్ణయం మీద జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. అది మంచి నిర్ణయం అయితే, దేవునికి అనుకూలమైన నిర్ణయం అయితే, ఎలాంటి పరిస్థితి అయినా, కష్టమైన, దుఃఖమైన, బాధ అయినా, హింస అయినా, అవమానాలు, అవహేళనలు, ఒకవేళ సుఖాన్ని కూడా జయించాలి తెలుసా. ఎలాంటి పరిస్థితి అయినా ఆ నిర్ణయంలో మనం చెక్కు చెదరకుండా నిలబడగలిగితే, అది దేవునికి అనుకూలమైన నిర్ణయం అయితే, దేవుడు ఖచ్చితంగా మన పక్షాన ఉంటారు. మన పక్షంలో ఆయన నిలబడతారు, మనల్ని ఆయన చేరదీసుకుంటారు. దేవుడు మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. మన నిర్ణయం మీద జీవితం ఆధారపడి ఉంటుంది. బైబిల్లో తప్పుడు నిర్ణయాలు చేసిన రాజులు ఉన్నారు. ఉజ్జియాకి తెలుసు ధూపం వేయకూడదని, సౌలు రాజుకి తెలుసు సమూయేలు వచ్చే వరకు ఆగాలని, ఇస్కరియోతీకి తెలుసు ప్రభువుని అప్పగించకూడదని.
అననీయ సప్పీరాకి తెలుసు అబద్ధం ఆడకూడదని. వాళ్ళు చేసిన నిర్ణయాల మీద వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. యోహాను సువార్త అంతా కూడా చదువుతూ ఉంటే ఈ పరిసయ్యులు చేసిన నిర్ణయం, యాజకులు, ప్రధాన యాజకులు చేసిన ఒక నిర్ణయం, ఆ నిర్ణయం మీద వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకున్నారు. వాళ్ళ యొక్క అసూయ యేసు ప్రభువుని సిలువకు అప్పగించింది. అయితే ప్రభువారు వచ్చింది ఈ లోకంలో తన ప్రాణం పెట్టడానికే. ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయన్ను ఎలాగూ యూదులు పట్టుకోగలరు, ఎలాగూ ఆయన అరెస్ట్ చేయగలరు, ఎలాగూ సిలువ వేయగలరు. ఇస్కరియోతు యూద అప్పగించవలసిన పని ఏముంది? ఈరోజు మన నిర్ణయాలు ఆలోచిద్దాం. ఒక యవనస్తుడిగా, యవనస్తురాలిగా, వృద్ధులుగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా, కుటుంబీకులంగా, బంధువులంగా, దేవుని యొక్క బిడ్డలంగా, విశ్వాసులంగా ఎలాంటి నిర్ణయాలు మనం చేస్తూ ఉన్నాం? మీ జీవం ఏ పాటిది? మన జీవం ఏ పాటిది? కానీ ఇలాంటి జీవానికి దేవుడు ఎంతో విలువనిచ్చి, ఎంత విలువ అంటే మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టారు, మన కోసం తన దైవత్వాన్ని పక్కన పెట్టారు, మన కోసం ఆయన పశువులశాలలో చనిపోయారు, పశువులశాలలో పుట్టారు, మన కోసం ఒక నిరుపేదగా పెరిగారు, మన కోసం సర్వాన్ని త్యాగం చేశారు, మహిమను ప్రక్కన పెట్టారు, మన కోసం సిలువ శ్రమలు భరించారు. అలాంటి దేవుని కొరకు ఎలాంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నాం? జీవితం అంతట్లో కూడా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలతో జీవితం కొనసాగుతూ ఉంది? ప్రభువారు చెప్పినట్టుగా క్రీస్తు యేసు అనే బండ మీద ఇల్లు కట్టుకుంటే వానలు కురుస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద బలంగా కొడుతుంది, కానీ ఆ ఇల్లు పడదు. ఎలాంటి నిర్ణయాలు భక్తి కొరకు చేస్తూ ఉన్నాం? ఈ లోక విషయాల్లో నిర్ణయాల గురించి ఎవరికి చెప్పక్కర్లేదు. మన డ్యూటీస్ ఎలా చేసుకోవాలో, లేక పనులు ఎలా చేసుకోవాలో, జీవనోపాధి కొరకు ఏం తాపత్రయపడాలో, అవన్నీ కూడా లోక సంబంధమైనవన్నీ కూడా చక్కగా అయిపోతూ ఉంటాయి. ఒకవేళ ఒక విషయం మనకి అనుకూలంగా లేకపోయినా వేరే విషయంలో మనకి అనుకూలంగా మలుచుకుంటూ ఉంటాం. కానీ భక్తి విషయానికి వచ్చేసరికి, దేవుని విషయానికి వచ్చేసరికి, దేవుని యొక్క ఆరాధన మాటి మాటికి బాధాకరమైనది ఏంటి అంటే, ఆ ఫస్ట్ లాక్డౌన్ అయ్యి ఆరాధన పెట్టుకోవచ్చు అని చెప్పాక సంఘం అందరూ వచ్చేస్తారు 9:15కే అనుకున్నాను. నిజంగా ఆ గుండె ఒక్కసారి పగిలిపోయినంత పని అయిపోయింది. ఎప్పుడూ వచ్చే ఆ 20 మందో 25 మందో 9:30 కన్నా ముందు వచ్చారు. చాలా దూరంలో ఉండేవాళ్ళు ముందు వచ్చారు. ఇంత భయంకరమైన పరిస్థితి చూసినా ఏమీ మనుషులు మారలేదా? మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మళ్ళీ ఈ లాక్డౌన్ తీసేసి సండే ఆరాధన పెట్టుకోవచ్చు ఆదివారం అంటే ఏంటి నిర్ణయం? చాలామంది సంఘస్థులు 10:30 తర్వాత తీరిగ్గా వచ్చి బయట కుర్చీ వేసుకొని వాళ్ళే కూర్చుంటారు. ఇంకా అలా కూర్చోవడం అలవాటు పడిపోయారు. అది అసలు తప్పని కూడా అనిపించట్లేదు. తప్పంటే తప్పని కాదు నేను అనేది,
అరే ముందెళ్ళాలి, నేను మందిరంలో కూర్చోవాలి, దేవుడు నన్ను చూస్తూ ఉంటారు, నేను నా కుటుంబాన్ని తీసుకొని ముందెళ్ళిపోయి మందిరంలో కూర్చోవాలి. దేవుని మందిరంకు వెళ్దామని అన్నప్పుడు ప్రజలు సంతోషించానన్నాడు భక్తుడు. నీ మందిరం నిమిత్తం సొమ్మసిల్లిపోతుంది నా ప్రాణం అన్నాడు కోరహు కుమారులు. ఆదివారం అంటే ఒక పండగలాగా అనిపిస్తుంది నాకు. దేవుని దగ్గరికి వెళ్తాం అంటే రోజు వెళ్ళట్లేదా? రోజు వెళ్తాం. నిర్ణయం, ఎలాంటి నిర్ణయంతో జీవితాన్ని గడుపుకుంటా ఉన్నాం? ఎలాంటి నిర్ణయాలు? ఈ యోహాను సువార్తలో మనం చదివేటప్పుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు మాటి మాటికి ప్రభుతో తర్కిస్తూ ఉండేవాళ్ళు. నాకైతే చదవటానికే భయం వేస్తుంది. ఏదో ఒక మాటలో ఆయన్ని ఇరికిచ్చేయాలని చూస్తూ ఉండేవాళ్ళు, ఆయన మీద తప్పు మోపాలని చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎవరికి ఆయన ఎవరో అర్థం కాలేదు. కాదు, అర్థం చేసుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళ ముందు అన్ని అద్భుతాలు చేస్తున్నారు ఆయన. పుట్టు గుడ్డివాణ్ణి కళ్ళు తెరిచారు, కానీ వాళ్ళ కళ్ళు తెరవబడలేదు. పరిసయ్యుల కళ్ళు ఇంకా మూసుకుపోయింది. నిర్ణయాలు, ఎలాంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నాం? మనం చేసే నిర్ణయాల మీద మనం పరలోకం వెళ్ళడం ఆధారపడి ఉంటుంది. బైబిల్ చదివితే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు. ఎందుకో చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను, ఇంత భయంకరమైన పరిస్థితిలో బ్రతికి బయటపడ్డా ఎంతమంది దేవుని కొరకు నిర్ణయాలు చేస్తూ ఉన్నారు? ప్రార్థన జీవితం ఏమి, వ్యక్తిగతమైన జీవితాలేమి, కుటుంబాల్లో పరిశుద్ధతను కాపాడుకుంటున్నాం. కుటుంబాల్లో నెమ్మది, గొనుగుడు, సనుగుడు, తిట్టుకోవడం ఇవేమీ కూడా లేకుండా ఉన్న దాంతోనే సరిపెట్టుకుంటూ, లేని దాన్ని కోరకుండా చక్కని సమాధానకరమైన జీవితం జీవించడానికి ఎంతమంది అలవాటు పడ్డాం? ఎంతమంది నిర్ణయాలు తీసుకున్నాం? ఏదైనా దురలవాట్లు ఉన్నవాళ్ళు, అలవాట్లు అంటే ఏదో త్రాగుడు, సిగరెట్లు ఇవే కాదు, ఇంట్లో మాటి మాటికి చికాకు పట్టడం, తిట్టుకోవడం, గొనుక్కోవడం, సనుక్కోవడం, వ్యర్థమైనవి మాట్లాడడం, వ్యర్థమైనవి చూడటం, జీవితాన్ని పాపపు ఇచ్ఛలకు పురుకొల్పేవి చూడడం, లేకపోతే సమయాన్ని వ్యర్థం చేయడం, ఇవన్నీ కూడా ఒక విధమైన వ్యసనమే. మీ జీవం ఏపాటిది? ఉన్న ఆ కొద్ది జీవం ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు, ఏం జరుగుద్దో కూడా మనకు తెలియదు, నెక్స్ట్ ఏం కాచుకొని ఉందో కూడా మనకు తెలియదు. మీ జీవం ఏపాటిది? రోజు అనుకుందాం, నా జీవం ఏపాటిది? ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. ఇంత తుచ్చమైన జీవాన్ని, ఇంత చిన్న జీవితాన్ని దేవుడు ఎంత విలువనిచ్చారు, దేవుడు దీన్ని ఎంత కాపాడుతూ ఉన్నారు. తన ప్రాణాన్ని పెట్టే అంత విలువిచ్చారు. అంటే నా జీవం = ఆయన ఇచ్చిన అమూల్య రక్షణ. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు, కనపరుస్తున్నారు.
90వ కీర్తనలో కూడా ఒక మాట గుర్తొస్తూ ఉంది. 5వ వచనం, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమునది కోయబడి వాడబారును. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మోషే గారు రాసిన మాటలు ఒకవేళ ఒక 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల క్రితం వీటి యొక్క పూర్తి భావన మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ ఈ దినాల్లో జీవిస్తున్న మనం, అవును, ఆయన ఉగ్రతను భరిస్తూనే జీవితకాలం గడుపుతూ ఉన్నాం. మనం బాగున్నామని కాదు ఆనందం, మన తోటి వారు ఎన్నో సంఘాలు తమ కాపుల్ని కోల్పోయాయి. నాకైతే చాలా బాధ. కాపరు ఉంటేనే సరిగ్గా ఉండదు సంఘం. ఇంకా ఆ కాపరి ఏడ్చి ఏడ్చి ఎంత చెప్పుంటాడో, బాబు ఇంకా అక్కర్లేదులే మీ వాళ్ళు మారని తీసుకెళ్ళిపోయారా? లేకపోతే కాపరి లేకపోయినా ఈ సంఘం బాగానే ఉంటుంది అనే తలంపుతో దేవుడు తీసుకెళ్ళారా? తెలియదు. కానీ కాబట్టి మన జీవితాల్లో ఇంతకాలం మనందరికీ భక్తి చేయాలనే ఉంటుంది, పరలోకం వెళ్ళాలనే ఉంటుంది, కుటుంబాలన్నీ రక్షించబడాలనే కోరుకుంటుంది. దైవికమైన భావాలే మనకుంటాయి. కానీ క్రియల దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉన్నాను అని పరీక్షించుకోవాలి. అందుకే మోషే గారు అంటున్నారు, కీర్తన 90వ అధ్యాయం 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మాకు జ్ఞాన హృదయం దయచేయండి. ఇలోక విషయాలు, కుటుంబ విషయాలు, అన్ని విషయాలకు కూడా జ్ఞానం కావాలి. వాటన్నిటికన్నా మించి దేవుని ముందు నిలబడితే ఏ లెక్క అప్పగిస్తాను? దేవుని యొక్క తీర్పులోనికి రాకుండా నేను ఎలాగా జీవంలోనికి దాటుతాను? దేవుని యొక్క చిత్తం ఏ ఏ విషయాల్లో చేయలేకపోతా ఉన్నాను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పుము. జ్ఞానం కావాలండి. ఏ జ్ఞానం? జీవితాన్ని సరైన నిర్ణయాలు చేసే జ్ఞానం, దేవుని యొక్క చిత్తానికి అనుకూలమైన నిర్ణయాలు చేయటం. నిర్ణయాలు చాలా చేస్తాం, కానీ నిర్ణయాల ప్రకారం ఎంతవరకు జీవిస్తూ ఉన్నాం? మాకు జ్ఞాన హృదయం దయచేయండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. మీలో జ్ఞాన వివేకములు కలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియల వలన క్రియలను కనపరచవలెను. జ్ఞాన వివేకములు కలిగిన వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలిగి తన యోగ్య ప్రవర్తన వలన క్రియలను కనపరచవలెను. జ్ఞానము కలిగిన క్రియలు, యోగ్య ప్రవర్తనతో కూడిన క్రియలు. మందిరానికి సకాలానికి రాలేని వాళ్ళు దేవుని యొక్క దృష్టిలో యోగ్య ప్రవర్తన అంటారా? ఆఫీసులకేంటి, బస్సులకేంటి, ట్రైన్లకేంటి, స్కూల్కి కాలేజీకి వెళ్ళే టైమ్స్ ఏంటి, పరీక్షలు ప్రత్యేకంగా 5 నిమిషాల కన్నా ముందు ఉండకపోతే పరీక్ష రాయనివ్వం.
పరలోకపు పరీక్ష, పరలోకపు తీర్పు, మాకు జ్ఞాన హృదయాన్ని దయచేయండి. ఎవరికి జ్ఞాన హృదయం ఉంటుందో యోగ్యమైన ప్రవర్తనను క్రియలతో చూపెడతారని బైబిల్ చెప్తా ఉంది. 15వ వచనంలో, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఎక్కడ మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దెయ్యపు ఆత్మకు సంబంధించిన, దెయ్యాలకు సంబంధించిన జ్ఞానం. వీటి చేత మనం కట్టబడకూడదు, వీటికి మనం బందీలం అయిపోకూడదు. అయితే పైనుండి దిగువచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. పైనుండి వచ్చే జ్ఞానాన్ని కోరుకుందాం. సరైన నిర్ణయాలు చేద్దాం. ఎక్కడ ఏ విషయం మనం ఏ నిర్ణయాలు చేశామో ఆ నిర్ణయాలకు కట్టుబడదాం. ఈరోజు మనం అందరం ఇలా బ్రతుకున్నాము అంటే కేవలం దేవుని దయ. ఆయన యొక్క దయను మనం వృధా చేయకుండా మనందరి జీవితాల్లో పైనుండి వచ్చే జ్ఞానంతో జీవితాన్ని చక్కపరుచుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ఈ రీతిగా మరలా మేమందరం కూడుకొని మీ సన్నిధిలో మీ యొక్క చిత్త ప్రకారం వాక్యాన్ని ధ్యానం చేయటానికి ఇచ్చిన సహాయం కొరకు వందనాలు. పైనుండి వచ్చే జ్ఞానంతో మా జీవితాలు యోగ్యమైన ప్రవర్తనతో, క్రియలతో కూడిన జీవితాలుగా ఉంచుకోవటానికి సహాయం చేయండి. సంఘాలన్నిటినీ కూడా దర్శించండి. ఆయా బాధ్యతల్లో ఉన్న ప్రతి వ్యక్తిని, వైద్య విభాగంలో ఉన్నవారు, ఆయా విభాగాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయండి. ఈ కరోనా వృద్ధితాన్ని తగ్గించిన ప్రభువా మీకు వందనాలు. మీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నింపి ఒక శ్రేష్టమైన భక్తిలోనికి తోడుకొని వెళ్ళమని మీకే స్తుతులు సమర్పిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనందరికీ తోడయండి. దేవునికి అనుకూలమైన నిర్ణయాలతో జీవితాన్ని ధన్యకరం చేసుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. మీకు ఇంకా కొద్దిసేపు ప్రార్థనలో ఉండి అనేక అంశాల కొరకు మీరు ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.